మనకు అప్పులు ఇస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి. వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులు ఇస్తామంటున్నారు తప్పితే పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు. న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు. ఆఖరికి విశాఖ స్టీల్ కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అని బిక్కుబిక్కుమంటూ అక్కడ వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చెయ్యబోము అని వాళ్ళు పార్లమెంట్లో చెప్పిన మాట వెనక్కి తీసుకోవడం లేదు బీజేపీ. ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే ఈ డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు, అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు, అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్, కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని, మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి, కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారు. ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే 4,300 ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారు. మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు? పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. చంద్రబాబు గారు చెప్పారు సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని. మేము ప్రశ్నిస్తున్నాం, నిజంగానే చంద్రబాబు గారు
తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా, లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు, వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే. మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజల్ని మీరే మోసం చేస్తున్నట్టు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వెంటనే అన్ని పథకాలను సూపర్ 6 అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగానే ఇది సూపర్ 6 కాదు, ఇది సూపర్ ఫ్లాపే. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాము, ఇది చాలా దురదృష్టకరము. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.